వెల్కమ్ బ్యాక్ టు బయాలజీ క్లాస్. సో ఇక్కడ మనం 8th క్లాస్ బయాలజీ నుండి పీల్చలేము త్రాగలేము, నాట్ ఫర్ బ్రీతింగ్ నాట్ ఫర్ డ్రింకింగ్ అనే చాప్టర్ నుండి ప్రతి లైన్ టు లైన్ చదివి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తయారు చేయడం జరిగింది. సో దోస్ ఆర్ సీయింగ్ ఫస్ట్ టైం అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రమోట్ ద ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో పీల్చలేము త్రాగలేము, ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి, సరి అయిన వాటిని గుర్తించండి. ఫస్ట్, మోటార్ వాహనాల చట్టం 1989, కేంద్ర మోటార్ వాహనాల నియమం 1988. వాహనాలు కొత్తగా కొన్ని సంవత్సరం తర్వాత పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాలి. పొల్యూషన్ సర్టిఫికెట్ కాల పరిమితి 6 నెలలు. వీటిలో సరి అయినవి గుర్తించండి అన్నప్పుడు సి మరియు డి మాత్రమే సరి అయినవి. ఎందుకనగా పైన మోటార్ వాహనాల చట్టం 1989 ఇది కాదు, మోటార్ వాహనాల చట్టం 1988 కరెక్టు, కేంద్ర మోటార్ వాహనాల నియమం మాత్రం 1989. సో పైది కిందిది పైకి అయింది. సో పై రెండు కరెక్ట్ కాదు, కింది రెండు మాత్రం కరెక్టు. ఇక ఆర్టీఏ ప్రకారం ఏంటంటే, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళ చట్టం ప్రకారం వాహనాలు కొత్తగా కొన్న సంవత్సరం తర్వాత పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి విధిగా. అలాగే పొల్యూషన్ సర్టిఫికెట్ యొక్క కాల పరిమితి అనేది 6 నెలలు ఉంటుంది. ఇది రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇష్యూ చేస్తారు. సో ఆన్సర్ ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఓన్లీ సిడి మాత్రమే కరెక్ట్, సిడి ఓన్లీ కరెక్ట్. ఇక నెక్స్ట్, క్రింది వాటిలో మౌలిక మూలకాలు కనుక చూస్తే, మౌలిక మూలకాలు లేదా బేసిక్ ఎలిమెంట్స్ ఏంటంటే టెక్స్ట్ బుక్ ప్రకారంగా నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, ఈ క్రింది వాటిని మాత్రమే మౌలిక మూలకాలు అంటారు. వన్స్ అగైన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, ఆర్గాన్. ఇక గాలిలోని మూలకాల శాతం వరకు కనుక చూస్తే, గాలిలోని మూలకాల శాతం జనరల్గా మనకి నైట్రోజన్ 78, ఇది చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న గాలి వాయువు అనమాట. ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%, ఆర్గాన్ 0.9%, వాటర్ ఏమో 1%, అదర్స్ 0.1%. సో గాలిలోని మూలకాల శాతం వరుసగా కనుక చూస్తే ఇవన్నీ కరెక్ట్. నైట్రోజన్ 78, ఆక్సిజన్ 21, కార్బన్ డైఆక్సైడ్ 0.03, ఆర్గాన్ 0.9, వాటర్ 1%, అదర్స్ 0.1. సో ఆల్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. ఇక నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్, రైట్. ఈ క్రింది వాటిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. సరి అయిన వాక్యాన్ని గుర్తించడంలో కనుక చూస్తే, మానవుల చర్య వలన ప్రకృతిలో మార్పు వలన వాతావరణ సమతుల్యత మార్పు సంభవిస్తే గాలి కాలుష్యం అంటారు. మానవుల చర్య వలన ప్రకృతిలో జరిగే మార్పు వలన వాతావరణ సమతుల్యత మార్పు సంభవిస్తే గాలి కాలుష్యం అంటారు. వాతావరణంలో మార్పులు రావడానికి కారణమైన పదార్థాలను కాలుష్య కారకాలు లేదా పొల్యూటాంట్స్ అంటారు. ప్రకృతి వైపరీత్యాల ద్వారా గాలి కాలుష్యం ఎక్కువగా, మానవుల చర్య ద్వారా తక్కువగా జరుగుతుంది. గాలి కాలుష్యం వల్ల శ్వాస సంబంధమైన క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి. ఈ క్రింది వాటిలో ఇక్కడ సరి అయిన వాక్యాన్ని గుర్తించండి అన్నప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఏదవుతుందంటే, ఇక్కడ సి మాత్రం రాంగ్. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల ద్వారా గాలి కాలుష్యం ఎక్కువగా అన్నాడు, ప్రకృతి వైపరీత్యాల ద్వారా గాలి కాలుష్యం తక్కువగా, మానవుల చర్యల ద్వారా ఎక్కువగా జరుగుతుంది. రివర్స్ అయింది, ప్రకృతి వైపరీత్యాల ద్వారా గాలి కాలుష్యం తక్కువగా, మానవుల చర్య ద్వారా గాలి కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది. ఎక్సెప్ట్ సి, మిగతా అన్నీ అంటే ఏబిడి కరెక్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆన్సర్. ఇక నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ప్రాథమిక కాలుష్య కారకాలను గుర్తించండి. ప్రాథమిక కాలుష్య కారకాలు అంటే ప్రైమరీ పొల్యూటాంట్స్. ప్రైమరీ పొల్యూటాంట్స్ ఆర్ జనరల్లీ రిలీజ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్. కాబట్టి పరిశ్రమల ద్వారా లేదా ఇంధనాలు మండించడం ద్వారా వెలువడే అటువంటి వాయువులను, వాటి యొక్క ఎఫ్లుయెంట్స్ని ప్రాథమిక కాలుష్య కారకాలు అంటారు. సో బి బోత్ ఆర్ కరెక్ట్. ఇక క్రింది వాటిలో ద్వితీయ కాలుష్య కారకాలు. ద్వితీయ కాలుష్య కారకాలు అనగానే ఏంటంటే, ప్రాథమిక కాలుష్య కారకాలతోని చర్య జరిపి ఏర్పడే వాటిని ద్వితీయ కాలుష్య కారకాలు అంటారు. వీటిలో మనకు ప్యాన్ ఒకటి ద్వితీయ కాలుష్య కారకం, ఫార్మాల్డిహైడ్ ద్వితీయ కాలుష్య కారకం, ఓజోన్ కూడా ద్వితీయ కాలుష్య కారకం. ఇవన్నీ కూడా ద్వితీయ కాలుష్య కారకాలు. ఇక మ్యాచ్ ద ఫాలోయింగ్ కనుక చూస్తే, అడవుల దహనం, అగ్నిపర్వతాలు, కుళ్ళిన వ్యర్థ పదార్థాలు, నీటిలో కుళ్ళిన పదార్థాలు. వీటిని వరుసగా కనుక చూసినట్లయితే, ఫస్ట్ ఇక్కడ నీటిలో కుళ్ళిన పదార్థాల ద్వారా ఇక్కడ మనకు మీథేన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అంటే
ఆప్షన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మొదటి నుంచి పైనుంచి కిందికి వస్తే అడవుల దహనం ద్వారానేమో బూడిద కర్బన పదార్థాలు వస్తాయి, అంటే అడవుల దహనంకి ఈక్వల్ డి. ఇక అగ్నిపర్వతాలు కనుక చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటిది కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, బూడిద వస్తుంది. అగ్నిపర్వతాలు బద్దలవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, బూడిద వస్తుంది. అలాగే కుళ్ళిన వ్యర్థ పదార్థాల ద్వారా మనకి ఇక్కడ అమోనియా వస్తుంది. ఆ తర్వాత కుళ్ళిన వ్యర్థ పదార్థాలు నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల ద్వారా మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా చూసినట్లయితే డిసిబిఏ ఆప్షన్ రైట్. ఇక నెక్స్ట్ వన్ మానవుల చర్య వల్ల కాలుష్యం. మానవుల చర్య వల్ల కాలుష్యాన్ని కనుక చూస్తే ఇంధనాలు మండించడం, వాహనాలు, పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రం, వీటిని కనుక ఈక్వల్గా మ్యాచ్ చేస్తే ఇక్కడ ఇంధనాలు మండించడం ద్వారా ఇక్కడ మనకు ఏమొస్తుంది, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, పొగ, ధూళి, బూడిద అంటే బి. నెక్స్ట్ ఆ తర్వాత వాహనాల నుంచి వచ్చేది ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అంటే సి. ఆ తర్వాత నెక్స్ట్ పరిశ్రమల్లో నుండి మనకు వచ్చేది ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, యాష్, దుమ్ము అంటే ఏ. ఆ తర్వాత థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఏమొస్తుందంటే బూడిద, ధూళి, సల్ఫర్ డైఆక్సైడ్. ఈ విధంగా బిసిఏడి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే బిసిఏడి. నెక్స్ట్ అణువిద్యుత్ కేంద్రాల గురించి కొన్ని ప్రవచనాలు కనుక చూస్తే అణువిద్యుత్ కేంద్రాల గురించి 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి రేడియోధార్మిక వ్యర్థం, అధిక ఉష్ణోగ్రత కూడిన రేడియోధార్మికత విడుదల. అణువిద్యుత్ కేంద్రాల గురించి 2 సమస్యలు ఉన్నాయి. రేడియోధార్మిక వ్యర్థం అనేది చాలా పవర్ఫుల్, దీంట్లో నుంచి చాలా ఎక్కువ మొత్తంలో ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు, కానీ దీని యొక్క డిస్పోజల్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని, కాబట్టి దీన్ని మనం ఎక్కువగా వాడం. అధిక ఉష్ణోగ్రతతో కూడిన రేడియోధార్మికత విడుదల అవడం వల్ల దీన్ని మనం కంట్రోల్ చేయడం అనేది కష్టం. రేడియోధార్మికత వల్ల క్యాన్సర్ అండ్ దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి, దీన్ని మనం అందుకే డిస్పోజ్ చేయడం కష్టం. రేడియోధార్మిక కిరణాలు 10,000 సంవత్సరాల వరకు ప్రభావాన్ని కలిగిస్తాయి. ఉష్ణం అంచెలంచెలుగా విడుదలై ప్లాంట్ మొత్తం కరిగి నివారించడం సాధ్యం కాదు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడున్న ఏబిసిడిలో సి తప్పు, ఎందుకంటే రేడియోధార్మికత కిరణాలు అనేది 10,000 సంవత్సరాలు కాదు, 10 మిలియన్ల సంవత్సరాల వరకు కూడా దీని ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏబి ఎక్సెప్ట్ సి తప్ప డి, ఏబిడి. సో ఆప్షన్ ఈజ్ ఏబిడి. సో ఓకే రైట్. ఆప్షన్ అణువిద్యుత్ కేంద్రాల్లో సరికాని వాక్యాలను కనుక చూసినట్లయితే సరికాని వాక్యాలు కనుక చూసినట్లయితే రేడియోధార్మికత కిరణాలు 10,000 సంవత్సరాలు కాదు, 10 మిలియన్ల సంవత్సరాలు. ఉష్ణం అంచెలంచెలుగా విడుదలై ప్లాంట్ మొత్తం కరిగి నివారించడం సాధ్యం కాదు. కాబట్టి అంచెలంచెలుగా విడుదల కాదు, ఉష్ణం ఒకేసారి విడుదలవుతుంది. సో ఉష్ణం అంచెలంచెలుగా విడుదల కాదు, ఒకసారి అది బ్లాస్ట్ అయిందంటే ఉష్ణం అంతా ఒకేసారి విడుదలవుతుంది. కాబట్టి ఆప్షన్ కనుక చూసినట్లయితే సిడి తప్పుగా, సరికాని వాక్యాలు కనుక చూసినట్లయితే సిడి మాత్రం రాంగ్. సో ఆప్షన్ సిడి. నెక్స్ట్ 1886లో రష్యాలోని చోర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అత్యధిక వేడికి కరిగి రేడియోధార్మిక వ్యర్థాల వలన ఈ ప్రాంత ప్రజలు ఏ వ్యాధితో బాధపడ్డారంటే ఇక్కడ మనకు థైరాయిడ్ గ్రంథి వల్ల థైరాయిడ్ గ్రంథితోని దాని యొక్క బాధతోని బాధపడ్డారు. చోర్నోబిల్ ఇన్సిడెంట్ 1986లో రష్యాలో ఏర్పడినటువంటి చోర్నోబిల్ ఇన్సిడెంట్లో ఏర్పడినటువంటి గాలి కాలుష్యం వల్ల ప్రజలు థైరాయిడ్ వ్యాధి బారిన పడినారు చాలామంది. నెక్స్ట్ చోర్నోబిల్ దుర్ఘటన ఫలితంగా దాదాపు 5 మిలియన్ రష్యన్లు క్యాన్సర్కు బలైనారు, వందల మంది మరణించారు. దీనివల్ల అడవులు నాశనమయ్యాయి, 1,25,000 చదరపు కిలోమీటర్ల పంట పొలాలు నిరుపయోగమైనవి. ఓకే, చోర్నోబిల్ దుర్ఘటన ఫలితంగా దాదాపు 5 మిలియన్స్ రష్యన్లు క్యాన్సర్కు బలైనారు, వందల మంది మరణించారు. దీనివల్ల అడవులు నాశనమయ్యి 1,25,000 చదరపు కిలోమీటర్ల పంట పొలాలు నిరుపయోగంగా మారిపోయినాయి. సో 1, 2, 3, 4 ఆల్ ఆర్ కరెక్ట్. ఇక భూమి మీద అడవుల యొక్క శాతం ఎంత అంటే 19%. ఓకే, అడవులు చెట్లు నరకడం వలన గాలిలో ఏ వాయువు పెరిగి భూతాపం కారణమవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ని మనము భూతాపానికి కారణమయ్యే వాయువు అంటాం. దీన్ని గ్లోబల్ వార్మింగ్ లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. ఇక ఓజోన్ పొర దెబ్బతినడానికి గల కారణాలు గుర్తించండి అన్నాడు. క్లోరోఫ్లోరో కార్బన్స్, ఎరోసాల్స్ ఫ్రమ్ ద ఏరోప్లేన్స్, రిఫ్రిజిరేటర్ ఏసీ,
ఈ విధంగా ఇవి మూడు కూడా కారణాలే. ఓజోన్ పొర దెబ్బతినడానికి గల కారణాలు ఏంటంటే క్లోరోఫ్లోరో కార్బన్ ప్రాముఖ్యమైనది, ఎరోసాల్స్, ఆ తర్వాత ఏసీ రిఫ్రిజిరేటర్ మరియు ఏసీ వాడకం వల్ల కూడా దాంట్లో నుంచి వచ్చే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఓజోన్ పొరను నాశనం చేస్తాయి. సో ఆల్ ఆర్ కరెక్ట్. ఇక నెక్స్ట్ కమింగ్ టు ద సెట్ ఏ అండ్ సెట్ బి, మ్యాచ్ ద ఫాలోయింగ్. కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోకార్బన్స్, అమోనియా. వీటిని కనుక మనం మ్యాచ్ చేస్తే సెట్ బితోని ఇక్కడ రసాయనిక ఎరువులు, కుళ్ళిన జంతు వృక్ష కళేబరాలు, వాహనాలు, పెట్రోలియం పరిశ్రమలు, పేపర్ పెట్రోల్ పరిశ్రమలు, వాహనాలు, అసంపూర్ణంగా మండిన ఇంధనాలు. ఇక్కడ ఫస్ట్ వన్ మొదటిగా చూసినట్లయితే కార్బన్ మోనాక్సైడ్ కనుక చూస్తే కార్బన్ మోనాక్సైడ్ అనేది వాహనాలు, అసంపూర్ణంగా మండిన ఇంధనాల నుంచి వస్తుంది కార్బన్ మోనాక్సైడ్. సో ఫస్ట్ ఆప్షన్ డి. అలాగే హైడ్రోజన్ సల్ఫైడ్ కనుక చూసినట్లయితే హైడ్రోజన్ సల్ఫైడ్లో పేపర్ మరియు పెట్రోల్ పరిశ్రమల నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ వస్తుంది. పేపర్ మరియు పెట్రోల్ పరిశ్రమల నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ వస్తుంది. నెక్స్ట్ హైడ్రోకార్బన్స్ కనుక చూసినట్లయితే వాహనాలు మరియు పెట్రోల్ పరిశ్రమల నుంచి హైడ్రోకార్బన్స్ వస్తాయి. అలాగే అమోనియా కనుక చూసినట్లయితే రసాయనిక ఎరువులు మరియు కుళ్ళిన జంతు వృక్ష కళేబరాల నుంచి అమోనియా వస్తుంది. సో డిసిబిఏ ఆప్షన్. ఇక తాజ్మహల్ చుట్టూ ఎంత పరిధిలో వాహనాల నిషిద్ధంగా ప్రాంతంగా ప్రకటించింది అంటే 2.5 కిలోమీటర్స్ వరకు తాజ్మహల్ చుట్టూ వాహనాల యొక్క పరిధి అనేది ఉండకూడదు. అంటే ఫాజిల్ ఫ్యూయల్స్తో నడిచినటువంటి వాహనాలు తాజ్మహల్ చుట్టూ 2.5 కిలోమీటర్స్ తిరగకూడదు. అది దానివల్ల కాలుష్యం జరిగి తాజ్మహల్కి నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి. ఇక నెక్స్ట్ తాజ్మహల్కు జరిగే నష్టానికి గల కారణాలు: వాహనాల రాకపోకలు, రబ్బర్ తయారీ పరిశ్రమలు, రసాయనిక మరియు ఇనుము సంబంధిత పరిశ్రమలు, మధుర నూనె శుద్ధి కర్మాగారం, ఇవన్నీ కలిసి నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, పొగ, దుమ్ము, మసి వంటి కాలుష్య కారకాలు ఆమ్ల వర్షాలకు కారణమవుతాయి. ఈ ఆమ్ల వర్షాల వల్ల పాలరాయి గారగా ఏర్పడుతుంది. మధుర నూనె శుద్ధి కర్మాగారం నుండి వెలువడేటువంటి మసి లాంటి పదార్థం తెల్లని పాలరాయిని ఎరుపు వర్ణంలోకి మారుస్తుంది. ఈ కింది వాటిని కనుక చూసినట్లయితే దీంట్లో తాజ్మహల్కి నష్టానికి జరిగే కారణాలు ఏంటి అంటే ఇవన్నీ కూడా కరెక్టే. కాకపోతే ఒక్కటి మాత్రం ఏంటంటే మధుర నూనె శుద్ధి కర్మాగారం నుండి వెలువడేటువంటి మసి లాంటి పదార్థం తెల్లని పాలరాయిని ఎరుపు వర్ణంలోకి మారుస్తుంది అన్నాడు. ఎరుపు వర్ణంలోనికి కాదు, పసుపు వర్ణంలోనికి మారుస్తుంది. సో ఎక్సెప్ట్ జి, ABCDE ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, ABCDE ఓకే, ఇవన్నీ కూడా కరెక్టే. ఎక్సెప్ట్ జి ఆల్ ఆర్ కరెక్ట్. రైట్. నెక్స్ట్ తాజ్మహల్ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిన సూచనలు. ఓకే, తాజ్మహల్ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిన సూచనలు. 1. వాహనాలలో CNG, LPG ఇంధనాలు వాడాలి. తాజ్మహల్ పరిసరాల్లో సీసం లేని పెట్రోల్ ఉపయోగించి వాహనాలు వాడాలి. కాలుష్యం కలిగించే పరిశ్రమలు ఢిల్లీ నుంచి దూరంగా తరలించాలి. ఆల్ ఆర్ కరెక్ట్. సో దీంట్లో ఈ 1, 2 మాత్రమే కరెక్ట్. ఎందుకంటే కాలుష్యం కలిగించే పరిశ్రమలు ఢిల్లీ నుండి కాదండి, ఇది ఆగ్రా నుంచి దూరంగా తరలించాలి. కాబట్టి 1, 2 మాత్రమే కరెక్ట్. భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించిన అంశాలు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది 1984 డిసెంబర్ 2న జరిగింది. 3000 మంది మరణం, 5000 మంది మృత్యుముఖంలోకి నెట్టివేయబడ్డారు. వేల కొలది పశువులు, పక్షులు, పిల్లులు, కుక్కలు మరణించాయి. క్రిమిసంహారక మందుల తయారీ కర్మాగారం నుండి మిథైల్ ఐసోసైనైడ్ అనే వాయువు గాలిలో కలవడం వల్ల జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ ఆర్ రైట్. ABCD ఆల్ ఆర్ కరెక్ట్. ఇక నెక్స్ట్ దీర్ఘకాల వాయు కాలుష్యం వలన ఈ క్రింది ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఏంటంటే హృదయ సంబంధ వ్యాధులు, అధిక రక్తపీడనం, అస్తమా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆల్ ద ఎబవ్. అవన్నీ దీర్ఘకాలిక వాయు కాలుష్యం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏంటంటే ఆల్ దీస్ డిసీజెస్ ఆర్ రెస్పాన్సిబుల్ డ్యూ టు ద లాంగ్ టర్మ్ డిసీజ్. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ప్రతి సంవత్సరం వాయు కాలుష్యంతో ఎంతమంది చనిపోతున్నారు అంటే 2.4 మిలియన్ పీపుల్ ఆర్ డైయింగ్ డ్యూ టు ద ఎయిర్ పొల్యూషన్.
వాహనాలు వెలువడే పొగలో ఉండే ఏ మూలకం మానవుని మెదడుపై ప్రభావం చూపుతుంది? వాహనాలలో నుండి వెలువడే పొగలో ఏ మూలకం మానవుని మెదడుపై ప్రభావం చూపుతుంది అంటే సీసం. ఓకే, లెడ్ అంటాం దీన్ని. పాదరస పదార్థ రేణువులు గాలిలో చేరి మానవుల్లో వచ్చే వ్యాధి మినిమిటా వ్యాధి. పాదరసం యొక్క పొల్యూషన్ వల్ల పాదరస పదార్థ రేణువులు గాలిలోకి చేరి మానవుల్లో వచ్చే వ్యాధి ఏంటంటే మినిమిటా వ్యాధి. ఇది నరాల వ్యవస్థకు దెబ్బతింటుంది, చివరకు మరణం దారితీస్తుంది. అంటే మినిమిటా వ్యాధి యొక్క లక్షణాలు కనుక చూస్తే నరాల వ్యవస్థ దెబ్బతింటుంది, చివరకు మరణం దారితీస్తుంది. సో ఇవన్నీ కూడా కరెక్ట్. ఇక ఈ క్రింది ఏ వాయువు వలన కుళ్ళిన కోడిగుడ్ల వాసన విపరీతమై తలనొప్పి వస్తుంది అంటే హైడ్రోజన్ సల్ఫైడ్. రైట్. నెక్స్ట్ కనుక చూస్తే ఈ క్రింది ఏ వాయువు విషవాయువు హిమోగ్లోబిన్తో ఆక్సిజన్ తీసుకెళ్లే సామర్థ్యం శరీర భాగాలకు తగ్గిపోయి శ్వాస సమస్యలు ఏర్పడి చనిపోయే ప్రమాదం ఉంది? కార్బన్ మోనాక్సైడ్. ఈ క్రింది ఏ వాయువు విషవాయువు హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో తీసుకెళ్లే సామర్థ్యాన్ని శరీర భాగాలకు తగ్గిపోయి శ్వాస సమస్యలు ఏర్పడి చనిపోయే ప్రమాదం ఉందంటే కార్బన్ మోనాక్సైడ్. కనుక ఒకవేళ మన బ్లడ్లో ఇంక్రీజ్ అయితే కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో బైండ్ అయ్యే కెపాసిటీ తగ్గిపోయి అప్పుడు ఆక్సిజన్ సరిపోయినంత బాడీకి అందక బ్లడ్ పాయిజన్ అయిపోయి చనిపోయే ఛాన్స్ ఉంది. ఇక సహజమైన నీటికి లేని మరియు ఉన్నటువంటి లక్షణం. సహజమైన నీటికి జనరల్గా రంగు ఉండదు, వాసన ఉండదు, కలుషిత పదార్థాలు ఉండవు, కానీ రుచి కలిగి ఉండి త్రాగడానికి ఉపయోగపడంగా ఉంటుంది. సో అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ మంచి నీటికి రంగు ఉండదు, వాసన ఉండదు, కలుషిత పదార్థాలు ఉండవు, కానీ రుచి మాత్రం ఉంటుంది. సో ఆల్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. పరిశ్రమల నుండి వెలువడే కలుషితాలు మురికి నీరు నేరుగా ఇతరత్ర కలుషితాలు నేరుగా నీటిలోకి విడుదలవుతాయి. ఇలాంటి కాలుష్యాన్ని అంటే పరిశ్రమల నుండి వెలువడే కలుషితాలు మురికి నీరు నుండి నేరుగా ఇతరత్ర కలుషితాలు నేరుగా నీటిలోనికి కనుక విడుదలవుతాయి. అంటే పరిశ్రమల నుండి డైరెక్ట్గా నీటిలో కనుక వస్తాయి. ఇలాంటి కాలుష్యాన్ని నిర్దిష్ట కాలుష్యం అంటాం, డెఫినెట్ పొల్యూషన్ అంటాం. అంటే పొల్యూటాంట్స్ అనేవి ఖచ్చితంగా ఎక్కడి నుండి వస్తాయో చెప్తే దాన్ని నిర్దిష్ట కాలుష్యం అంటాం, చెప్పకపోతే అనిర్దిష్ట కాలుష్యం అంటాం. ఎక్కడి నుండి వస్తాయో పొల్యూటాంట్స్ మనం పర్ఫెక్ట్గా చెప్పలేకపోతే అనిర్దిష్ట కాలుష్యం, చెప్తే మాత్రం నిర్దిష్ట కాలుష్యం. ఈ క్రింది వాటిలో అనిర్దిష్ట కాలుష్య కారకం కానిది అన్నాడు. పరిశ్రమల కాలుష్యాలు. పరిశ్రమ కలుషితాలు అనిర్దిష్ట ఇవన్నీ నిర్దిష్టమైనవి. వ్యవసాయ ఎరువులు, పురుగు మందులు, కీటకనాశ మందులు ఇవన్నీ అనిర్దిష్ట కాలుష్య కారకాలే. కానీ కానిది అన్నప్పుడు పరిశ్రమ కలుషితాలు. ఓకే, నెక్స్ట్. జీవసంబంధ వ్యర్థాలు నీటిలోనికి ప్రవేశిస్తే ఏ జీవికి శక్తి వనరుగా పనిచేస్తుంది? జీవసంబంధ వ్యర్థాలు నీటిలోనికి కనుక ప్రవేశిస్తే ఇది ఆర్గానిక్ కార్బన్గా బ్యాక్టీరియాకు పనిచేస్తుంది. ఇక నీటిలోకి చేరిన జైవిక కార్బన్ గురించిన అంశాలు. జైవిక కార్బన్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా మారును, దీనివల్ల ఆమ్ల వర్షాలు కురుస్తాయి. జైవిక కార్బన్ వాయు సహిత బ్యాక్టీరియాలు పెరిగేటట్లు చేస్తుంది. వాయు సహిత బ్యాక్టీరియా వల్ల నీటిలో ఆక్సిజన్ ఎక్కువగా వినియోగించబడి ఆక్సిజన్ అనేది జీవులకు అందక బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏర్పడుతుంది. కావున ఆల్ ఆర్ కరెక్ట్. ఇక్కడ జైవిక కార్బన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా మారును, ఆమ్ల వర్షాలకు కారణమవును. జైవిక కార్బన్ వాయు సహిత బ్యాక్టీరియాలు పెరిగేటట్లు చేస్తుంది. వాయు సహిత బ్యాక్టీరియా వల్ల నీటిలో ఆక్సిజన్ ఎక్కువ వినియోగించబడి మిగతా జీవులకు ఆక్సిజన్ అందక బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా జైవిక కార్బన్కి సంబంధించిన అంశాలే. సో ఆల్ ఆర్ కరెక్ట్. ఇక నీటిలో పోషకాలు పెరిగి మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఏమంటామంటే యూట్రోఫికేషన్ అంటాం. సో న్యూట్రియంట్స్ యొక్క పరిమాణం అనేది పెరిగి అంటే మనం వ్యవసాయ పంట మొక్కలకు లేదా పొలాల్లో వేసేటువంటి అధిక నాణ్యత కలిగినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటివి వానకు కొట్టుకొని వచ్చి చెరువులోకి వచ్చేసి వాటి వల్ల అనవసరమైనటువంటి వీడ్స్ పెరిగి ఆ వీడ్స్ అనేవి ఆక్సిజన్ తగ్గించేసే ప్రాసెస్ని ఏమంటామంటే యూట్రిఫికేషన్. ఇక వాహనాలు సర్వీసింగ్ చేసేటప్పుడు దాని నుండి తీసే ఒక్క ఇంజన్ ఆయిల్ ఎన్ని చుక్కల నీటిని కలుషితం చేస్తుంది అంటే ఇక్కడ 25 లీటర్స్ ఒక్క వాహనం యొక్కటువంటి ఇంజన్ ఆయిల్, వాహనాల నుండి తీసేటువంటి ఒక్క చుక్క ఇంజన్ ఆయిల్ మంచినీటిని 25 లీటర్ల మంచినీటిని కలుషితం చేస్తుంది. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్